లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇవాళ నీటిపారుదల శాఖ మాజీ ఈఈ నూనె శ్రీధర్ను కస్టడీలోకి తీసుకోనున్నారు ఏసీబీ అధికారులు. శ్రీధర్ను 5 రోజుల కస్టడీకి అనుమతించింది ఏసీబీ కోర్టు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యాడు శ్రీధర్. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే ఏసీబీ సోదాల్లో శ్రీధర్ అక్రమాస్తులు భారీగా గుర్తించారు అధికారులు. కస్టడీలో అతని నుంచి అక్రమాస్తులపై వివరాలు రాబట్టనున్నారు. ఇవాళ నీటిపారుదల శాఖ మాజీ ఈఏ నూనె శ్రీధర్ను కస్టడీలోకి తీసుకోనున్నారు ఏసీబీ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, ఈ నూనె శ్రీధర్ మొదటి రోజు విచారణ ఎలా ఉండబోతుంది? ఎటువంటి ప్రశ్నలు సంధించనున్నారు అధికారులు? డీటెయిల్స్ ఏంటి? ఒక ప్రభుత్వ ఉద్యోగి దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా కూడా ఆస్తులను కూడబెట్టిన దాంట్లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నూనె శ్రీధర్ ఇతను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 11వ తేదీన అతని ఇంటితో పాటు 13 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత సోదాలు ముగిసిన తర్వాత అతను ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరిగింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు నూనె శ్రీధర్. అతన్ని ఇవాళ కస్టడీలోకి తీసుకోబోతుంది ఏసీబీ టీము. మరికొద్ది సేపట్లో ఏసీబీ అధికారులు ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకొని ఏసీబీ కార్యాలయానికి తరలించనున్నారు. అతన్ని 25వ తేదీ ఉదయం 10:30 వరకు కూడా అతన్ని కస్టడీలోకి ఉంచుకొని విచారించబోతున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల అతను ఆస్తులను కూడబెట్టిన నేపథ్యం ఉంది కాబట్టి ఇతను ఏ విధంగా ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టాడన్న దానికి సంబంధించి ఒకవైపు విచారణ చేపడుతూనే మరొక వైపు ఇతనికి సంబంధించి చాలా వరకు బినామీలు ఉన్నారని కూడా అధికారులు గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ బినామీలు ఎవరు అన్న దానికి సంబంధించి ఒకవైపు కస్టడీలో విచారించబోతున్నారు. అలాగే ఇతనికి సంబంధించిన నూనె శ్రీధర్కి సంబంధించిన కస్టడీలోకి తీసుకున్న తర్వాత బ్యాంకు లాకర్స్ ఉంటాయి, వాటిని కూడా తెరిచే అవకాశం ఉంది. అప్పుడు కూడా అతని ఆస్తుల విలువ పెరిగే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే అతను ఆస్తుల వివరాలు దాదాపు 19 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు 19 ఫ్లాట్లు, 3 భవనాలు, ఇలా చాలా వరకు దాదాపు 200 కోట్ల రూపాయల పైగా కూడా వీళ్ళు ఏసీబీ అధికారులు నూనె శ్రీధర్ సంబంధించిన ఆస్తులను గుర్తించిన నేపథ్యం ఉంది. కాబట్టి అతను ఇంకా ఎంతవరకు ఇతను ఆస్తులు కూడబెట్టాడు అనేది తెలియాల్సి ఉన్న నేపథ్యం ఒకటి. అతని శాలరీ ఎంత, ఇప్పటి వరకు కూడబెట్టిన నగదు ఎంత, దీనికి సంబంధించి ప్రధానంగా విచారించబోతున్నారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన దాంట్లో ఇతను కీలకంగా పనిచేశాడు. 6, 7, 8 ప్యాకేజీలకు సంబంధించిన దాంట్లో ఇతను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేశాడు. ఆ సమయంలోనే భారీగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటినన్నింటినీ వెలుగులోకి తీసుకురావడానికి ఏసీబీ కస్టడీ కోరింది. 5 రోజుల పాటు కస్టడీ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఇవాళ 11 గంటలకు చెంచల్గూడ జైలు నుండి శ్రీధర్ని కస్టడీలోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలిస్తారు. ఆ తర్వాత 25వ తేదీ ఉదయం మళ్ళీ తిరిగి కోర్టులో హాజరుపరచనున్నారు నూనె శ్రీధర్ని ఏసీబీ అధికారులు. రైట్ రాధాకృష్ణ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.